Chinese la. Ni ham piao liao, hu ham fa piao liao, fa fa fa. అసలు మన టాలీవుడ్లో ఒకప్పుడు ఒక సీక్వెల్ వస్తుంది అంటే ఒక హైప్ ఉండేది కాదు, కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఒక మూవీకి సీక్వెల్ వస్తుంది అని అనౌన్స్ చేస్తే చాలు సోషల్ మీడియా మొత్తం అదే ట్రెండ్ చేసేస్తారు. వాళ్ళని TFI బానిసలు అంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియోలో మనం ఏ మూవీస్కి సీక్వెల్స్ వస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. 5 కాదు 10 కాదు 20 మూవీస్కి వస్తున్న సీక్వెల్స్ చెప్తా. అంతకన్నా ముందు ఒక చిన్న మాట, ఈ లిస్ట్లో మీరు ఏ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీలైతే డైరెక్టర్స్తో మాట్లాడదాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లిస్ట్లో చెప్పిన సీక్వెల్స్ కన్ఫామ్గా వచ్చే సీక్వెల్స్. సరే, ఫస్ట్ డైనోసార్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదే మన ప్రభాస్ గారు కల్కి 2898 AD పార్ట్ 2. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర కలెక్షన్స్ గట్టిగానే వచ్చాయి. అది ఇండియన్ సినిమాలో ఒక హిస్టారిక్ మూమెంట్. కల్కిగా ప్రభాస్, సుమతిగా దీపిక, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, ఎస్కిన్గా కమల్ హాసన్ గారు. ఈ కాంబినేషన్ ఇంకొకసారి 70mm స్క్రీన్ మీద వస్తే దానికి పార్ట్ 2 అని టైటిల్ పెడితే అదే కల్కి 2898 AD 2. అవునా, నిజమా? డైరెక్టర్ నాగశ్విన్ విజువల్లీ ఒక వరల్డ్ క్రియేట్ చేశారు. శంబాలా, కాశీ, ఫ్యూచర్, డిస్టోపియా అన్ని కలిపి పార్ట్ 1లో ఆగిపోయిన స్టోరీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో అన్న క్యూరియాసిటీ ఎంటైర్ ఇండియాకు ఉంది. బడ్జెట్ మాసివ్ గా ఉంటుందని అందరూ చెప్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ అవుతుంది. ఇప్పుడు బాయ్ సీక్వెల్ చూద్దాం. అదే మన అల్లు అర్జున్ గారు పుష్ప 3 ద ర్యాంపేజ్. పుష్పరాజ్ ఒక్క పేరు చెప్తే ఎంటైర్ క్రౌడ్ కి గూస్ బంప్స్ వస్తాయి. బిస్కెట్. పుష్ప 1తో మొదలైన జర్నీ పుష్ప ద రూల్తో నేషనల్ ఫినామినన్ అయింది. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ఈ కాంబినేషన్తో సుకుమార్ ఇంకేం పెట్టినా ఆడియన్స్ వెళ్తారు. ద రూల్లో పుష్ప చేసిన ప్రతి మూవ్, షెకావత్తో ఉన్న రివల్రీ, ఇవన్నీ పార్ట్ 3లో ఎక్కడికి తీసుకెళ్తారో సుకుమార్ గారు. ర్యాంపేజ్ అని టైటిల్ పెట్టారు అంటే ఈసారి పుష్ప అన్లీష్డ్గా ఉంటాడు. మాస్ ఆడియన్స్కి ఇంతకంటే ఏం కావాలి? ఈ సినిమా ప్రతి తెలుగు సినిమా ఫ్యాన్స్ లైఫ్లో ఒక ఈవెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తారకన్న గురించి చూద్దాం. దేవర పార్ట్ 2. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది చాలా స్పెషల్. డైరెక్టర్ కొరటాల శివతో దేవర పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ ఒక్కో సీన్లో ఎంత ఇంటెన్సిటీ చూపించారో సియా బేస్డ్ సెట్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ప్రెజెంట్. డే నరేటివ్ సైఫ్ అలీఖాన్ యాంటోగనిస్ట్గా. ఇదంతా ఒక మ్యాసివ్ సెటప్. పార్ట్ 2లో ఆ స్టోరీ ఫినిష్ అవుతుంది. ఎన్టీఆర్ ప్రతి ఫిల్మ్తో ఇవాల్వ్ అవుతున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్కి ఒక డిఫరెంట్ లెవెల్ రికాగ్నిషన్ వచ్చింది. ఆ ఎనర్జీతో దేవర 2 వస్తే థియేటర్స్ బర్న్ అవుతాయని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ డైనోసార్ ప్రభాస్ సీక్వెల్ ఇంకోటి ఉంది, ఖామ్సార్ కా సలార్ పార్ట్ 2. ఇది ఇంకో లెవెల్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ప్రభాస్ యాక్టింగ్, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా. పార్ట్ 1లో ఖాన్సార్ ఎంపైర్, దేవా అండ్ వరద్దా ఫ్రెండ్షిప్, ఆ క్లైమాక్స్, ట్విస్ట్ అన్నీ కలిపి ఒక వైలెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. పార్ట్ 2లో ఆ వార్ ఎక్కడికి వెళ్తుందో అన్న క్వశ్చన్ చాలా మందిలో ఉంది. ప్రశాంత్ నీల్ ఒక మాస్ డైరెక్టర్ అయిపోయారు. KGF తర్వాత సలార్తో ప్రూవ్ చేశారు. ప్రశాంత్ నీల్ హ్యాండ్స్లో స్టోరీ ఉంటే అది ఆటోమేటిక్ మాస్ ఫీస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గురించి చూద్దాం. అదే మన పవన్ కళ్యాణ్ గారి OG 2 గురించి. పవన్ కళ్యాణ్ విత్ సుజీత్ కాంబినేషన్ అంటే ఓజీనే ఫిల్మ్ ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిందో OG పార్ట్ 2 అంటే ఆ యూనివర్స్ కంటిన్యూ అవుతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఇది ఒక సెలబ్రేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎంత మాసివ్గా ఉంటుందో ఇమాజిన్ చేయండి. OG 2 అన్నది జస్ట్ ఏ ఫిల్మ్ కాదు, అది ఒక గ్యాంగ్స్టర్ ఈవెంట్. నెక్స్ట్ జై హనుమాన్. ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. తెలుగులో హనుమాన్ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది. మైథాలజీ ప్లస్ మోడర్న్ స్టోరీ టెల్లింగ్ కాంబినేషన్ సూపర్గా వర్క్ చేసింది. ఇప్పుడు జై హనుమాన్తో ఆ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. తెలుగు ఆడియన్స్కి డివోషనల్ ప్లస్ యాక్షన్ కాంబినేషన్ ఎప్పుడు వర్క్ చేస్తుంది. తేజ సజ్జకి ఇది కెరీర్ డిఫైనింగ్ మూమెంట్. ఈ ఫ్రాంచైజ్తో తేజ గారు ఒక సూపర్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఒక కొత్త కేసులోకి ఎంటర్ అయిన మన కార్తీ గారు హిట్ ద 4th కేస్. ఈ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడాలంటే శైలేష్ గారిని మెన్షన్ చేయాలి. ఆయన ఒక జీనియస్ అని చెప్పాలి. హిట్ 1, హిట్ 2, హిట్ 3 ముగ్గురు డిఫరెంట్ హీరోస్తో డిఫరెంట్ స్టోరీస్తో తీశారు. కానీ సేమ్ యూనివర్స్లో ప్రతి పార్ట్ ఒక మిస్టరీ థ్రిల్లర్. 4th కేస్ అంటే ఇంకా డార్క్, ఇంకా ఇంటెన్స్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తెలుగులో క్వాలిటీ థ్రిల్లర్ ఫిల్మ్స్కి హైప్ ఉంది అని హిట్ ఫ్రాంచైజ్ ప్రూవ్ చేసింది. 4th కేస్ కూడా సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. నెక్స్ట్ మన ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసి ఎక్కువ కలెక్షన్స్ కొట్టే మన గూఢాచారి, అదే అడివిశేష్ గారు. గూఢాచారి రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలైనా ఆడియన్స్ ఇంకా అడుగుతున్నారు పార్ట్ 2 ఎప్పుడు అని. అడివిశేష్ ఒక డెడికేటెడ్ యాక్టర్. గూఢాచారి, మేజర్ లాంటి ఫిల్మ్స్తో ఆయన క్వాలిటీ సినిమాకి కమిటెడ్ అని ప్రూవెన్. గూఢాచారి ఫ్రాంచైజ్ తెలుగులో స్పై థ్రిల్లర్ జానర్ని ఎస్టాబ్లిష్ చేసింది. పార్ట్ 2 వస్తే ఆ స్పై యూనివర్స్, ఆ యాక్షన్, ఆ స్టోరీ టెల్లింగ్ కోసం ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ అమ్మ కోసం లెక్క కూడా తెలియనంత గోల్డ్ సృష్టించిన మన రాఖీబాయ్, అదే యష్ గారు. అందరూ వెయిట్ చేసే KGF చాప్టర్ 3 గురించి. KGF 2 ఇండియాలో ఒక కల్చరల్ ఫినామినన్ అయింది. 1.2K కోట్లకు పైగా గ్రాస్ చేసింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం అన్ని లాంగ్వేజెస్లో రికార్డ్ సెట్ చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్, యష్ పర్ఫార్మెన్స్. KGF 3లో రాఖీబాయ్ ఏం చేస్తాడు? రమికా సేన్తో కాన్ఫ్లిక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన రోజే ఎంటైర్ ఇండియా సెలబ్రేట్ చేస్తుంది. ఆ లెవెల్ ఫిల్మ్ ఇది.
నెక్స్ట్ మన తెలుగు సినిమాల్లో సస్పెన్సివ్ క్యూరియాసిటీతో ఎంటర్టైన్ చేసే మన నిఖిల్ గారు కార్తికేయ 3. ఈ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడాలంటే చందు మోండేట్ని మెన్షన్ చేయాలి. మిస్టరీ ప్లస్ మైథాలజీ ప్లస్ అడ్వెంచర్ ఈ కాంబినేషన్ని తెలుగులో పాపులరైజ్ చేసిన ఫ్రాంచైజ్ ఇది. నిఖిల్ సిద్ధార్థ ఒక యాక్టర్గా ఈ సిరీస్తో కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. పార్ట్ 2 ద్వారకా మిస్టరీతో ఎండెడ్ పార్ట్ 3 ఏ మిస్టరీ ఎక్స్ప్లోర్ చేస్తుందో అన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంది. తెలుగు ఆడియన్స్ ఈ ఫ్రాంచైజ్ని లవ్ చేస్తారు, అది ప్రూవెన్. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తప్పు చేస్తే కన్న కొడుకును కూడా వదలని జైలర్. సూపర్ స్టార్ ఈజ్ సూపర్ స్టార్. జైలర్ 1 తెలుగు ఆడియన్సెస్ కూడా థియేటర్స్కి డ్రా చేసింది. నెల్సన్ డైరెక్షన్, రజనీ పర్ఫార్మెన్స్, వినాయకన్ విలన్గా కంప్లీట్ ఎంటర్టైనర్. జైలర్ 2 వస్తే ఆ ప్రిజన్ వరల్డ్ ఆ ఫాదర్ స్టోరీ ఇంకా ఇంటెన్స్గా తీస్తే తెలుగు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫోర్స్తో థియేటర్స్కి వెళ్తారు. టాలీవుడ్లో రాబోతున్న సీక్వెల్స్ లిస్ట్ ఇదే. ఇంకా ఏమైనా సీక్వెల్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ పార్ట్ 1 నచ్చితే పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తారనుకుంటున్నా. బట్ మీలో పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ ద్వారా చెప్పండి. Hasta la vista,